సహించి సంతోషంగా నీ వాగ్దానంతో ప్రకారంగా ప్రభా ఇది నమ్ము తండ్రి ప్రేమకుమారయ్య గారిని ప్రభా అమ్మగారిని ప్రేమించిన కుమారుడు స్టాలిని బట్టి పొందినాడు ప్రభా స్మరణాన్ని బట్టి పొందినాడు ప్రభా నాయన తండ్రి ఎముకలేక ప్రభా తండ్రి మీరు ముందుగానే సిద్ధపరిచారు కనుక ఇది నమ్ము తండ్రి నాయన ఎంగేజ్మెంట్ జరుగుతుండగా ప్రభా నీ కృప నుంచి నాయన మానవులు తండ్రి ముందుగా పరిశుద్ధాత్మలో వచ్చిన ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు. అనేక మంది బంధువర్గం మధ్య దేవజనుల మధ్య ప్రభా మీరు జరిగిస్తున్న ఈ యొక్క తండ్రి నాయన నిశ్చిత కార్యక్రమాన్ని బట్టి ప్రభా వందనాలు చెల్లిస్తూ ప్రభా ఆది నుండి అంచె వరకు మీరు అధ్యక్షత వహించి ఘనత మహిమ ప్రభావం మీరు మాత్రమే పొందవలసిందని మా ప్రభు రక్షకుని యేసుక్రీస్తునామమున అడుగు పొందుకుని మా పవిత్రుడు ఆమేన్. దయచేసి వేదిక మీద రావాల్సిందిగా దేవుని నిర్మాణం చేస్తా ఉన్నాం.
నేను త్రాగితిని. ఆమె ఒంటెలకు నీళ్లు పెట్టాను. అప్పుడు నేను నీవు ఎవరి కుమార్తెవని అడిగినందుకు ఆమె మిల్కా నాహోరునకు కనిన కుమారుడకు బెతూయేలు కుమార్తెనని చెప్పినప్పుడు నేను ఆమె ముక్కుకు కమ్మీను ఆమె చేతులకు కడియములను పెట్టి నా తల వంచి యెహోవాకు మొక్కి అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవాను స్తోత్రం చేసి ఏలయనగా ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకున్నట్లు సరి అయిన మార్గమందు నన్ను నడిపించాను. కాబట్టి నా యజమానుని ఎడల మీరు దయను నమ్మకమును కనపరిచిన ఎడల అది అయినను నాకు తెలియచెప్పుడి, లేని ఎడల అది అయినను తెలియచెప్పుడి. అప్పుడు నేను ఎటుపోవలను అటు పోయేదనగా లాబానును బెతూయేలును ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము. ఇదిగో రిబ్కా నీ ఎదుటనున్నది, ఆమెను తీసుకొని పొమ్ము. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానుని కుమారునికి భార్య అగును కాకని ఉత్తరమిచ్చింది. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించిన గాక. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వివాహ వ్యవస్థ ప్రారంభపు నామాన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినం దేవుడు ప్రధానమైనటువంటి మూల సూత్రధారునిగా ఈ స్థలంలో ఉన్న ఈనాటి ప్రత్యేకమైనటువంటి స్పెషల్ గెస్ట్లో నా యొక్క ప్రియమైనటువంటి మేనల్లుడి గారు స్టాన్లీ మోజెస్ ఈ దినం అభివృద్ధి నిశ్చితార్థం చేయబడుతున్నటువంటి ప్రియ కుమార్తె స్ఫుర్ణ. ఇది సంఘం యొక్క ప్రత్యేకమైనటువంటి పేరు కూడా, అంటే స్త్రీ అంటే సంఘానికి సాదృశ్యంగా ఉంది. అలాగే ఇరు కుటుంబాల యొక్క తల్లిదండ్రులు మా ప్రియులు మా పెద్ద బావమరిది గారు బిషప్ డాక్టర్ ప్రేమ్ కుమార్ అయ్యారు, అలాగనే అక్కగా వారిని ప్రేమించి ఇచ్చినటువంటి యొక్క కుమారుడు, అలాగే మా ప్రియులైనటువంటి దైవజనులు మా సోదరులు మైకేల్ గారు, అలాగే రాణి గారు, వారి యొక్క సుపుత్రిక అయినటువంటి యొక్క ప్రియ బిడ్డ అంటే నా కుమార్తె అన్నమాట. వీరి యొక్క నిశ్చితార్థ కార్యక్రమంలో మీతో పాటుగా నేను కూడా ఉండడానికి దేవుడు ఆయన కృపనిచ్చారు. నేను కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసేకుండా ముందుగా 1-2 విషయాలు ఈ కుటుంబ నేపథ్యాన్ని మీ మధ్యలో నేను ఉంచాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. గుండపు వారి యొక్క వంశావళిలో దేవుడు మా ప్రియులైనటువంటి అత్తమ్మ గారిని అలాగే మామయ్య గారిని దేవుడు జ్ఞాపకం చేసుకుని 4 కుమారులను ఒక కుమార్తె దేవుడు ఇచ్చాడు. ఆ ఒక్క కుమార్తె యొక్క ఆ బిడ్డ ఆమె ఎవరు అంటే నా యువక అన్నమాట. అయితే ఈ యొక్క పెద్ద యొక్క కుమారులైనటువంటి ప్రేమ్ కుమారయ్య గారి యొక్క సతీమణి గారు ప్రియమైనటువంటి అక్క, వారు కూడా ఒక అద్భుతమైనటువంటి దైవజనుడి యొక్క కుమార్తెగా అనేకమైనటువంటి యొక్క కుటుంబాలకు ఆదర్శప్రాయమైనటువంటి బిడ్డలుగా వారు ఉండడానికి దేవుడు కృపనిచ్చాడు. ఎక్కువ సమయాన్ని నేను తీసుకోకుండా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నా. దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఆదికాండ గ్రంథంలోనే ఈ వివాహ వ్యవస్థ అనబడేటువంటిది ప్రారంభించబడింది. ఈ వివాహానికి జరగబోయేటువంటి ముందుగా నిశ్చితార్థం ప్రధానమే ప్రధానం అన్నట్లుగా ఈ కార్యాలన్నీ ఒక క్రమబద్ధీకరణగా జరగడానికి దేవుడు కృపను చూపిస్తూ ఉన్నాడు. అయితే వివాహ వ్యవస్థ వరకు 1-2 మాటలు నేను ఖచ్చితంగా జ్ఞాపకం చేయాలి. ఈ వివాహ వ్యవస్థ అనేది ఒక మనుష్యుని హృదయంలో నుండి, మనుష్యుని ఇచ్ఛలో నుండి, సాంప్రదాయంలో నుండి పుట్టినది కాదు. ఈ వివాహం అనబడేటువంటిది మొట్టమొదటిగా దేవుని యొక్క ఆలోచన. వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే వివాహ వ్యవస్థను ప్రారంభించడానికి ప్రభువు వారి యొక్క ఉద్దేశం ఏంటంటే మీరు ఫలించి అభివృద్ధి చెందుడి అని చెప్పాడు. ఎలాగున్నా అనబడేది మళ్ళా యొక్క వివాహంలో అద్భుతమైనటువంటి స్పీకర్స్ ఉంటారు కనుక ఖచ్చితంగా వారు మీతో మాట్లాడతారు.
సృష్టిని అంతటినీ చేసి ఆదికాండం 1వ అధ్యాయం 25వ వచనం ప్రకారంగా మనం చూస్తే అక్కడ అంటాడు అన్ని చేసి గుడ్ అన్నాడు, అంటే మంచిది అన్నాడు. ఈ 31వ వచనం దగ్గరకు వచ్చినప్పుడు వెరీ గుడ్ అన్నాడు, చాలా మంచిది అన్నాడు. 2వ అధ్యాయం 18వ వచనం దగ్గరకు వచ్చినప్పటికి దేవుడు అంటాడు ఇట్స్ నాట్ గుడ్ అంటాడు, ఇది మంచిది కాదు అని. ఏది మంచిది కాదు అని అంటే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. అయితే ఆయనకి ఏం కావాలి, ఎవరు కావాలి అని మనం జ్ఞాపకం చేసుకుంటే సాటి అయిన సహకారి కావాలి. అంటే ఒక స్త్రీని తన యొక్క భర్తకు ఒక యజమానికి ఎలాగివ్వాలి అనుకున్నాడు అంటే సరిపడిన సహాయంగా, సపోర్టర్గా ఉండడానికి దేవుడు స్త్రీని ఆయన అనుగ్రహించాడు. అయితే ఒక మాట నేను జ్ఞాపకం చేయాలి, ఏంటంటే మరి ఈ స్త్రీని ఆ నేపథ్యాన్ని ఖచ్చితంగా మనం గుర్తించాలి. ఎలా ఉందంటే దేవుడు ఆదామును, నేను అడుగుతున్నాను, మొట్టమొదటి మానవుడు ఎవరు చెప్పాలి? హల్లెలూయా. మొట్టమొదటి మానవుడు ఆదాము. మొట్టమొదటి పుట్టినవాడు ఎవరు? ఆదామే కదా. అయితే నేను ఖచ్చితంగా దాన్ని అబద్ధం అంటాను. ఎందుకనంటే ఆదాము మొట్టమొదటి మానవుడే కానీ మొట్టమొదటి పుట్టినవాడు కాడు. ఎందుకనగా ఆదాము గారు తల్లిదండ్రులు లేరు. ఆదాము గారు తల్లి గర్భంలో 9 మాసాలు ఉన్నటువంటి పరిస్థితి కూడా లేదు. డైరెక్ట్ గా చేయబడ్డాడు. అంతవరకు క్రియేషన్ జరిగితే ఇప్పుడు ఏంటంటే తయారు చేశాడు, సిద్ధపరిచాడు, తన చేతులతోనే చేశాడు. 2 మీరు గమనించాలి, సమస్తాన్ని సృష్టించినప్పుడు కలుగును గాక అని చెప్పిన దేవుడు మానవుని చేయడానికి ఇది కలుగును గాక అని చెప్పలేదు. దాని కొరకు ప్రత్యేకమైనటువంటి యొక్క శ్రద్ధ తీసుకున్నాడు. తన చేతులతోనే మానవుని తయారు చేశాడు. ఆ మానవుని తయారు చేసిన తర్వాత ఈ లోటేంటో తనకు కనపరచబడాలి అని తన యొక్క తల్లి యొక్క గర్భంలో ఆయన లేకపోయినా ఆయన వచ్చినా ఇప్పుడు ఎముకలు ప్రక ఎముకలు తీసి స్త్రీనిగా నియమించాడు. ఒకవాడు నేను ముందుకు వెళ్తుంది పెళ్లి ప్రసంగంగా కొనసాగించబడుతుంది, కానీ నేను అక్కడ ఆఫ్ చేసి అంటే ఈ బిడ్డ నా కుమార్తె నా మేనల్లుడికి ఎవరు అంటే సగభాగం సరి అయిన భాగం. స్త్రీ సాధికారత అనబడేది కొన్ని సంవత్సరాల నుంచి మాత్రమే మన యొక్క దేశంలో రావడానికి కృప చూపించాడు. కానీ ప్రారంభంలోనే ఏదేను వనంలోనే స్త్రీకి ఒక సమానమైనటువంటి హోదా అనుగ్రహించబడింది. ఎక్కడనంటే దేవుని యొక్క వాక్యంలో. మరి ఎందుకని ప్రక్క నుంచి తీసాడు అని అంటే తల నుంచి తీస్తే నేను ఎక్కువ, కాలు నుంచి తీస్తే నువ్వు తక్కువ అంటారు కనుక సమానత్వాన్ని పెట్టడానికి తీశాడు. అయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నేను ముగిస్తున్నాను. ఎందుకంటే 10 minutes లోనే నేను మాట్లాడాలి కనుక నేను త్వరగా ముగించడానికి నేను ఇష్టపడుతున్నాను. ఈ వివాహ వ్యవస్థ వాటిలో 3 రకాలైనటువంటి వివాహాలు కనబడతాయి. మొదటిది దేవుడు చేసిన వివాహం. రెండవది దేవుడు అనుగ్రహించిన అనగా అతిథిగా వెళ్ళిన గెస్ట్ గా వెళ్ళినటువంటి వివాహం. నెంబర్ 3. మూడవది సర్వశక్తుడైన దేవుడు ఆయనే చేసుకునే వివాహం. ఆయన చేసిన పెళ్లిలో మనము లేము, ఆయన వెళ్ళిన పెళ్లిలో మనము లేము, కానీ ఆయన ఆత్మస్వరూపిగా ఈ స్థలంలో నుండి దేవుడు చేయబోతున్న కార్యంలో ఖచ్చితంగా మనం ఉన్నాం. అయితే ఈ ఏటిలో లేకపోయినా ఆయన చేసుకునే పెళ్లిలో ఉండాలి. ఎందుకనంటే నా కుమార్తె ఈయనకి భార్యగా దేవుడు సిద్ధపరిచాడు కదా. అలాగనే క్రీస్తు సంఘములకు శిరస్సై ఉన్నాడు కనుక సంఘానికి క్రీస్తు ప్రభువారు ఆయన ఏంటండి ఆ పెళ్లి కుమారుడిగా ఉంటూ ఉన్నాడు. అయితే వాక్యంలో ఈనాటి సందర్భంలో వాక్యాన్ని చదివినటువంటి మాట ప్రకారంగా మనం గమనిస్తే ఎవరైనా నిశ్చితార్థంలోనైనా ప్రధానంలోనైనా ఖచ్చితంగా ప్రధానంగా చెప్పబడే దేవుని లేఖన భాగం ఆదికాండం 24వ అధ్యాయంలో ఉన్న ఒక అద్భుతమైన సంభవం. ఆయన ఎవరు అంటే ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్. ఆయన ఎవరు అంటే ఎవరైనా అబ్రహాం గారు మీరు అనుకోవచ్చు సామాన్యుడు అని. నేనంటాను అబ్రహాం గారికి 300 మంది పనువాడు ఉన్నారు అని అంటే హీజ్ లైక్
వయసులో కూడా. అయినప్పటికీ అంత ధనం ఉన్నా ఆయన ఎక్కడ ధనం ఉంది, ఎక్కడ ఏముంది అనేటువంటి కార్యాన్ని కాకుండా ఆయన ఏమంటాడంటే, నా స్వజనాంగంలో నుండి నాకు ఒక కుమార్తె కావాలి. ఏంటి స్వజనాంగం? ఎవరు ఈ సొంత ప్రజలు అనబడేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, యాకోబు వరకు అబ్రహాము కుటుంబం, ఆదాము కుటుంబం, కుటుంబాలుగా వచ్చిన తర్వాత యాకోబు దగ్గరకు వచ్చిన తర్వాత యాకోబు కుటుంబం అనడానికి బదులుగా ప్రభువు వారు అంటాడు, యాకోబు యొక్క వంశావళి 12 గోత్రములు అని అక్కడ నుండి ప్రారంభించబడ్డాయి. అయితే మనందరం కూడా ఆత్మీయ ఇశ్రాయేలుగా దేవుని వాక్యము ద్వారా కడగబడిన వారుగా ఉన్నాము కనుక, ఎప్పుడున్నటువంటి దైవజనులు అయితే అవ్వచ్చు, పెళ్లి కుమారుడు తల్లిదండ్రులు అయితే అవ్వచ్చు, ఎవరు కావాలి అని కోరుకున్నారు అంటే స్వజనాంగం అనగా ఈ వాక్యం ద్వారా పెంచబడుతున్న వారు నా కుమార్తెగా ఉండాలి, నా కోడలుగా రావాలి. అయితే నా కోడలుగా రావడానికి నేనేం చేస్తానంటే ఒక ఆయన నేను ఎన్నుకుంటాను. ఆయన ఎవరు అనంటే, ఆ ఇస్సాకు గారు క్రీస్తు ప్రభువు అయితే, రెబెకా గారు సంఘం అయితే, వారిద్దరి యొక్క వివాహానికి ప్రోత్సాహాన్ని ఇచ్చేటువంటి వారు ఎవరంటే పరిశుద్ధాత్ముడైన ఎలియాజరు గారిని పంపబడ్డాడు. అంటే దీనిని ఒక కార్యం జరగడానికి ఆత్మ సహాయాన్ని కోరుతున్నట్లుగా మనం గమనించాలి. ఆ స్థలంలో పరిశుద్ధాత్ముడి యొక్క కొన్ని యొక్క అలవాట్లు, క్యారెక్టరిస్టిక్స్ అన్నింటినీ కూడా బిడ్డ కొరకు ఏమనుకున్నాడంటే, నేను ఎక్కడికి వెళ్తున్నానో ఆ బిడ్డ ఎవరై ఉండాలి అంటే ఖచ్చితంగా నా ఒంటెలకు నీళ్లు పెట్టేదై ఉండాలి. అమ్మ త్వరగా ముగిస్తున్నాను. ఒంటెలకు నీళ్లు పెట్టేదై ఉండాలి. రెండవది నాకు నీళ్లు పోసేదై ఉండాలి. మూడవది నా వెనక వస్తున్న వారికి నీళ్లు పోసేదై ఉండాలి. ఒక లోపల చిన్న రహస్యాన్ని నేను మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. ఎవరంటే, వివాహం జరిగించబడుతున్నప్పుడు కేవలం ఆ ఇస్సాకు మాత్రమే చూడడం మాత్రమే కాకుండా ఇస్సాకు యొక్క కుటుంబ నేపథ్యాన్ని కూడా ఆ భుజస్కంధాల పైన ఉంచాలి అనేటువంటి ఆలోచన ఆయన కలిగి ఉన్న సందర్భాన్ని మనం గమనించాలి. అందుకని అంటాడు, ఈ బిడ్డ ఎలాంటిదై ఉండాలి అంటే, రెబెకా అని అంటే అర్థంగా ఉన్నట్టే మిక్కిలి చక్కనిదట. దేనిలో? రూపంలోన కేవలం రూపంలో మాత్రమే కాదు, ఇన్నర్ బ్యూటీ కూడా, ఆంతరంగికమైన సౌందర్యాన్ని ఆ బిడ్డ కలిగి ఉండడాన్ని మనం గమనిస్తున్నాం. నా మాట మీరు గమనించాలి. సౌందర్యం ఒక్కటే ఉందా అంటే కాదు, ఆంతర్యమైన సౌందర్యం ఉంది. ఇవి మాత్రమే ఉన్నాయా అంటే కాదు, శ్రమపడే తత్వం ఉంది. ఏం చేస్తుందంటే, లోపల ఉన్నటువంటి మెట్లు దిగి బావిలోనికి వెళ్ళి కడవలు పట్టుకొని నీళ్లు తోడేటువంటి అలవాటు కలిగినటువంటి బిడ్డ, అనగా శ్రమనే తన కుటుంబానికి పెట్టుబడిగా పెట్టగలిగిన శ్రేష్ఠ తత్వాన్ని కలిగిన ఒక అద్భుతమైన కుమార్తెగా ఆవిడ ఉంది. ఇంకొక మాట, అంత మాత్రమే కాదు. అంతేనా అంటే ఆ యొక్క ఎలియాజరు గారు వచ్చి, అమ్మా నీవు నా కుమారుని కొరకు చేసుకుంటావా అంటే ఆయన అన్న మాట ఏంటి తెలుసా? బిడ్డ అన్నమాట ఈ విషయాన్ని పట్టుకెళ్ళి ఎవరికి చెప్పింది? వారి తల్లిదండ్రులకు చెప్పింది. అని అంటే దాని అర్థం ఏంటంటే, కుటుంబపు యొక్క వాల్యూస్ తెలిసినటువంటి బిడ్డ, కష్టాన్ని ఎదిగిన బిడ్డ, కుటుంబపు తల్లిదండ్రుల యొక్క వాల్యూ తెలిసినటువంటి బిడ్డ. తర్వాత వారి అన్నగారి యొక్క దీవెన ద్వారా మనం గమనిస్తే, లాబాను గారి దీవెన ద్వారా గమనిస్తే, అంత మాత్రమే కాక తన సోదరిగా సహోదరుడిగా ఉన్న వారితో ఉన్న అటాచ్మెంట్ మనకు కనబడతా ఉంది. అయితే ఈ ఆత్మీయమైనటువంటి నేపథ్యాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు పరమగీతాల గ్రంథంలో 7వ అధ్యాయం 2వ వచనం 2వ భాగంలో దీని కొరకు సంఘం నిమిత్తమై, అలాగే కుటుంబ నేపథ్యంలోకి వెళ్ళబోతున్నటువంటి కుమార్తె నిమిత్తమై దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, 7వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, నీవు ఎవరు అంటే రాజా కుమార పుత్రిక అని అంటాడు. ఆ బిడ్డ ఎవరో తెలుసా? వారి యొక్క ఇప్పుడే నా మాట మీద ఈయన ఆల్రెడీ రాజు, ఇప్పుడు ఆ బిడ్డ ఎవరు? రాజా కుమార పుత్రిక. అంటే నిన్ను చేసుకున్న తర్వాత రాణి అయిందా అంటే కాదు, తనకు వారసత్వంగానే రాణిగా ఆ బిడ్డ చేయబడింది. కారణం ఏంటంటే, మా సహోదరుడైనటువంటి మైకేల్ గారిని దేవుడు అద్భుతమైనటువంటి రాజ్య సంబంధమైన కార్యంలో యాజక సమూహముగా ప్రభుల వారు ఆయన ఉంచారు. చెప్పడం
ప్రేమ కుమారయ్య గారిని చూసి ఇలాగనండి ఒకసారి చేతులు ఇలా పెట్ట తల్లి మీరు అందరూ పెద్దోండి అందరూ ఒకసారి పెట్టండి. నీ యవ్వనులు అనండి ఒకసారి. వీళ్ళిద్దరు ఎవరు? యవన ప్రాయంలోనికి వచ్చినవా. అయితే నీ యవ్వనులు ఎలాంటి వాళ్ళో తెలుసా? శ్రేష్ఠులు. అంటే 100 మంది ఉన్నా, 10 మంది ఉన్నా, 20 మంది ఉన్నా వాళ్ళ ప్రత్యేకతను ఏంటండి సుస్పష్టంగా ప్రకటించగలిగిన వారు. దేవ స్పెషలిస్ట్ అంటే స్తోత్రం కలుగును గాక. నెంబర్ 2, నీ యవ్వనులలో శ్రేష్ఠులు ఎలాంటి వారై ఉన్నారు? పరిశుద్ధాలంకృతులై ఉన్నారు. అంటే పరిశుద్ధతని ఇందాకేమన్నాను? ఏమన్నాను? పద్మముల చేత అలంకరించబడిన వారు. ఇప్పుడేమన్నా వాక్యం శ్రమిస్తుంది అంటే పరిశుద్ధాలంకృతాలంటే పరిశుద్ధత ద్వారా అలంకరించబడిన వ్యక్తులై ఉండాలి. The brightness come from their eyes. వారి యొక్క కళ్ళలో నుండి ఒక ప్రకాశమానమైనటువంటి వెలుగును దేవుడు వెలికి తీయాలి. ఎందుకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి. రెండవ మాట ఏంటంటే నీ యవ్వనులలో శ్రేష్ఠులు. నెంబర్ 1 పరిశుద్ధాలంకృతులు అంటే పరిశుద్ధతనే వారు అలంకారాలుగా ధరించుకున్నవారు. నెంబర్ 3 మంచు వలె ఉన్నవాడు. మంచి ఏం చేస్తుందో తెలుసా? మీరు అనుభవించుదురుగాక. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ఇవ్వబడిన టైంలో ముగించాలనుకుంటున్నాను. నాకైతే ముగించాలని లేదు, కానీ ఖచ్చితంగా ముగించవలసిన ఆవశ్యకత ఉంది కాబట్టి ఖచ్చితంగా ముగిస్తున్నాను. దేవుడి మనం దీవించుగాక. దేవుడికి స్తోత్రం. చక్కని వాక్యాన్ని మనకు అందించినటువంటి దైవజనులు విజయబాబాయ్ గారికి ప్రత్యేకమైన వందనాలు వారికి తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో మరి ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దానికి ముందుగా కొంతమంది దైవ సేవకులు మన మధ్యలో ఉన్నారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా దేవుని పేరు మనం చేస్తా ఉన్నాను. ముందుగా మరి అలాగే కె జాన్ లాగర్సాయి గారు వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా దేవుని పేరు మనం చేస్తా ఉన్నాం. అదే మీరు పూర్తి సమ్మతితో ఇష్టంతో ఇక్కడికి వచ్చారా, లేదా ఎవరైనా బలవంతం చేత వచ్చారా? మీ అంగీకారాన్ని మాకు తెలియపరచండి. మీ ఇద్దరికి పూర్తి సత్యంగా చెప్పండి. మొన్న మైకేల్ గట్టిగానే చెప్పింది, మీరేంటో నా వైపు అలాగే చూస్తున్నారు అనుమానంగా. మీ మామయ్య గారు మంచి మాటలు చెప్పారు. మామయ్య గారు కూడా మా వైపే నిలబడ్డారు కాబట్టి నేను మీతో వచ్చారు గారు అమ్మగారి కుటుంబాలు ప్రేమించి వర్పించినటువంటి స్టాలిన్ చూస్తున్నాను. దాసులు మైకలయ్య గారు అమ్మగారు బట్టి అమ్మగారు ప్రేమించి వర్పించిన కుమార్తె స్మరణాన్ని బట్టి వందనాలు తల్లి. ఇద్దరిని ఇక్కడ ఉచితాంతం అనేది ఏర్పాటు చేయించిన ఆశీర్వాదం బట్టి వందనాలు. పెళ్లి కుమారు ప్రేమించిన పెళ్లి కుమార్తెని పెళ్లి కుమారు ప్రేమించి తీసుకుని వచ్చినటువంటి నూతన వస్త్రాలు దీవించి ఆశీర్వదించి పరిశుభ్రపరిచి మీ నామాన్ని గానపరచుకోండి. ఇరువైపుల కుటుంబాలను దీవించాలి. మహిమ ఘనత మీరే పొందాలి. ఏ స్నామంలో ప్రార్థించుకున్నాం తండ్రి.
దీవించిన ఆయన మరి ఈరోజు విచారణ కార్యక్రమాన్ని జరిగించడానికి ప్రవహించిన సహాయం సిద్ధపరిచిన సహాయం బట్టి మీకు వందనాలు బాబు. రక్షణ జరుగుతున్న కార్యక్రమం అందరికీ దేవా నీ ప్రసన్నతాన్ని పరిశుద్ధాత్మని వాక్యం పెంచి ఉంచడానికి వందనాలు తెలియపరచడం దీవించాం ప్రభావ. మరి నాయన ఇచ్చిన స్టాండ్లీ మోజెస్ వీళ్ళిద్దరిని కూడా మీకు గాయపడిన హస్తాలు అప్పగించి వారి జీవితాల్లో మీరు చూపిన ఈ గొప్ప కృపను బట్టి మీ ప్రేమను బట్టి శుద్ధి చేస్తున్నారు. సమకూర్చబడిన బంధువులు కుటుంబస్తులు సంస్థానం పెట్టిన ఆయన మీ మహిమ చెల్లిస్తూ ప్రభావ కుటుంబాలు మీకు అప్పగిస్తూ దీవిస్తూ శాలోం ప్రార్థన యేసుక్రీస్తు నామమున పొందుకున్నాం తండ్రి. ఆమేన్.
సంకల్పం చొప్పున నీ బిడ్డలను ఏర్పరచుకున్నారు. ఇదిగో ప్రభా నీ వెనుకొని ఈ బిడ్డలిద్దరిని కూడా ప్రభా ఈ దినాన్ని ఎంగేజ్మెంట్ ద్వారా మీరు ప్రభా ఒకటి చేయబోతున్నటువంటి విధానం కొరకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ బిడ్డలను దీవించి మీరు ఆశీర్వదించండి ప్రభా. ఈ బిడ్డల హృదయాల్లోని ప్రేమను ప్రభా అనుగ్రహించి ప్రభావం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ బిడ్డలిద్దరిని కూడా మీరు ఆశీర్వదించండి. ఆనాడు ఇస్సాకు రిబ్కాలు ఎలాగైతే ఆశీర్వదించబడ్డారో వారిద్దరు కూడా ఏ విధముగా నీ వాక్యం ద్వారా ఇదిగో తండ్రి ఒకటి చేయబడ్డారో ఆ రీతిగా ఈ బిడ్డల మీద నీ హస్తం నుంచి అయ్యా నీ కృప చేత నింపమని ప్రార్థిస్తున్నాం. ఇవి నడిపిస్తున్న నీ దాసులను దీవించండి అయ్యా. తల్లిదండ్రులుగా ఉన్నటువంటి దైవజనులను కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని యేసయ్య నీకు స్తోత్రాలు. ఈరోజు ఎంగేజ్మెంట్ ద్వారా ఇదిగో ప్రభువా ఈ సమయంలో ఈ బిడ్డలిద్దరి మీద నీ కృప తోడు ఉంచండి. మీరే అభిషేకించి ఆత్మతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రార్థించిన సేవకులకు ప్రత్యేక ధన్యవాదాలు. సభ అందరి ఎదుట దేవుడి సన్నిధిలో కాబోయే నా పెళ్లి భాగంగా నిశ్చయించుకుంటున్నాను. స్టాన్లీ మోసెస్ అనే నేను దేవుని ఎదుట సభ అందరి ఎదుట కాబోయే నా పెళ్లి భర్తగా నిశ్చయించుకుంటున్నాను. అదేవిధంగా నాయకులు చంద్రరాజు గారికి అదేవిధంగా వేదికను ఆరంభించిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. మరి సమయంలో మరి స్టాండ్ని అభినందనని అభినందిస్తున్నా. మరి ముఖ్యంగా ఇప్పుడు చెప్పినట్టు ఫాస్ట్గా చెప్పిన విషయాన్ని బయట చూస్తే స్టాండ్ గురించి అదేవిధంగా స్మరణ గురించి అయితే మేము పర్టికులర్గా చెప్పే అవసరం లేదనుకుంటాను. ఎందుకంటే అన్ని విషయాలు ఆయన చెప్పడం జరిగింది. నా క్రెడిట్ వాళ్ళ గురించి కూడా మేము వినడం జరిగింది. నిజంగా ఇటువంటి మంచి కుటుంబం మరి మైకిల్ గారి కుటుంబానికి దొరకడం మరి సంతోషం. అదేవిధంగా మరి పాప విషయంలో చెప్పాలంటే పర్టికులర్గా మేము చెప్పగలము. దేవుని యొక్క భయం, భక్తి, అదేవిధంగా బిడ్డకు ఒక మంచి విశ్వాసం కలిగిన బిడ్డ, అటువంటి కుటుంబం, అటువంటి బిడ్డ మీ కుటుంబంలో రావడం కూడా చాలా సంతోషపడడం. మరి ఈ సమయంలో నేను నా కుటుంబం తరఫున అది యునైటెడ్ చర్చ్ సైనిక్పూరి తరఫున నేను ఇరువురిని ఆశీర్వదిస్తున్నాను. మరి వీరి జీవితంలో ఎంతో అభివృద్ధి చెందాలని, దేవుని నామాన్ని కనపరుస్తూ తను ముందుకు వెళ్ళాలని ప్రణాళిక కోరుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. విజయ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. రెండోదిగా జాన్ లాజరస్ గారు వారు కూడా శుభాలు బిడ్డలు తెలియపరచాలని ప్రయత్నం. రెండు కుటుంబాలను ఈ వివాహ వేదిక ద్వారా సమకూర్చడానికి దేవుడు ఒక ప్రణాళిక, దేవుడు ఒక దైవ కార్యాన్ని స్థుతిస్తున్నాం. మరి స్టాన్లీ అలాగే స్టాన్లీ మోజెస్, స్వర్ణ ఇద్దరు కూడా వీళ్ళు ఇతర దేశాలు వెళ్ళి మంచి ఉద్యోగాలు చేసి సేవ చేసి దేవుళ్ళు వాడబడాలని చైల్డ్హుడ్ టైంలో బ్లెస్ చేశారు. మరి ఆయన మాటలు ఇద్దరి జీవితాల్లో జరుగుతున్నాయి. మరి దేవుడు వారిని ఇంకా దీవించి దేవుని స్వార్థ కొరకు రాబెట్టినారు వాడబడలాగా దేవుడు దీవించలాగా మరి ఇరువురి కుటుంబాలు ఈ విధంగా మా అందరి కుటుంబంలో
మరి స్పందన మా కుటుంబంలో రావడం చాలా సంతోషకరమైన విషయం. ప్రార్థన చేస్తున్నాము, కేవలం ఇది ప్రార్థన ఫలితమే. కాబట్టి చక్కగా మరి స్పందన కూడా మా అమ్మాయి ప్రార్థన చేసుకుంటున్నాడు, ఎక్కువ ప్రార్థన చెప్తున్నారు. స్టాన్లీ కూడా మంచి ఒబీడియంట్గా చక్కగా చాలా తెలివైన ఒబీడియంట్, మంచి మ్యూజిషియన్, మంచి జ్ఞానవంతుడు. మరి ఇద్దరిని కూడా దేవుడు చదివచ్చాడు. రాబోయే దినాల్లో దేవుని మహిమ కొరకు వారు జీవిస్తూ దేవుని వాక్యాన్ని ప్రతిబింబించాలని ప్రార్థన చేద్దాం. నేను దేవులందరకు దేవుడి పేరు వందనాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా మరి వివాహం సిద్ధపరచబడిన నూతన వధూవరులుగా ఇప్పుడే వారి జతపరచబడి వివాహానికి పరిశుద్ధ వివాహానికి ప్రభు ఏర్పాటుతో మనముందున్న ఈ యొక్క సందర్భంలో దైవ విజయ్ గారు మరి ప్రసంగంలోనే వారి కుటుంబాల గురించి వారి భక్తి జీవితం గురించి కార్యక్రమంలో పాల్గొనడానికి దేవుడు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి దేవుడు బయటపరుస్తున్నాను. అదేవిధంగా దైవజులు మరి మైకేల్ గారి యొక్క కుటుంబానికి, అదేవిధంగా మరి నాయుడు గారు ప్రేమరాయ్ గారి కుటుంబానికి కూడా, అలాగే వెనకున్న దైవజులు ఇప్పుడు వచ్చి మేమందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని సంకల్పంలో, దేవుని ఏర్పాటులో మరి స్టాలిని మోజెస్ని స్పందనకు కూడా దేవుడు వారిద్దరిని కూడా జతపరచడానికి దేవుడు ఇష్టపడ్డాడు. రెండు కుటుంబాలను కూడా దేవుడి జ్ఞాపకం చేసుకున్నాడు. అటు ఆర్థికంగా కానీ ఆత్మీయంగా కానీ ఎవరు కూడా తక్కువ కాదు. నా కూతురు యొక్క వివాహం గురించి నేను మరి నా యొక్క కూతురికి భర్త ఎలాంటి వాడై ఉండాలని ఎంతగానో దేవునికి ప్రార్థన చేసుకుంటే మరి నిజంగా స్టాలిన్ మోజెస్ని ఆ విధంగా దేవుడు సిద్ధపరిచాడు అని. అదేవిధంగా తర్వాత మెయిన్గా మరి శాండీ బాబుకి సునందాకి కంగ్రాచులేషన్స్. నేను బ్లెస్ యూ. పాసిగా చెప్పాను నేను, అమ్మాయి మా అమ్మాయి మేము మీకు ఇస్తున్నాము అమ్మాయి ద్వారా. సో మీరు అమ్మాయి తీసుకోండి. అదేవిధంగా శాండీ ఈజ్ అవర్ బాయ్ నౌ, యూ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అండ్ మే గాడ్ బ్లెస్ యూ. యాజ్ రైట్లీ సెడ్, మినిస్ట్రీలో ముందుకెళ్ళాలని ఆ పాప ఎప్పటి నుంచో అనుకుంటుంటాను. షేడ్ హర్ ఫీలింగ్స్ టు ఆల్ ఆఫ్ అస్ చాలాసార్లు. మరి అదేవిధంగా మరి అదే అనుకున్న విధంగా మరి స్నానం దొరకడం కూడా ఇట్స్ రియలీ గాడ్స్ ప్లాన్, నాట్ అవర్ ప్లాన్, బట్ గాడ్ హెస్ యాక్చువల్లీ మేడ్ బోత్ ఫ్యామిలీస్ జెల్ టుగెదర్ అండ్ టేక్ ఇట్ ఫార్వర్డ్. మే గాడ్ బ్లెస్ యూ అండ్ మే గాడ్ బ్లెస్ ది ఫ్యామిలీస్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చర్చ్ ప్రెసిడెంట్ ప్రసన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే respected dignitaries on the dais and off the dais and respected invitees. It's a great pleasure to me to be part of this joyful, glamorous and grandiose celebration of engagement. As you all said, in the beverage రైట్ పర్సన్కి రైట్ పర్సన్ సెలెక్షన్. నిజంగా తగిన వ్యక్తిని, మా స్మైల్నాకి తగిన వ్యక్తిని దేవుడు సెలెక్ట్ చేశాడని నిజంగా నమ్ముతుంది. మేము బాబుని చూడటానికి వెళ్ళినప్పుడు స్టాన్లీని తను కూడా మా అందరిలో సాక్ష్యం పంచుకుంటూ తను ఒక మాట అన్నాడు, నేను ప్రపంచ సువార్థికుడు బెల్లిగ్రహంగా లాగా వాడబడాలి ప్రపంచమంతా అని చెప్తూ ఆయన స్వరంలో గద్గత, అంటే అది హృదయంలో జరిగినటువంటి ప్రభునందు ప్రియ దేవుడులారా, మన ప్రభువులో రక్షకుడైన శుభనామంలో ಎಲ್ಲರಿಗೂ ಕೂಡ కుటుంబ పక్షాన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది నాకు ఈరోజు. ఎందుకంటే మా ఇరు కుటుంబాలని ప్రేమించి మీరందరూ కూడా
బిజీ షెడ్యూల్స్ ఉన్నప్పటికీ వచ్చారు. మేము ఎంతైనా మీకు రుణపడి ఉంటాం. నిజంగా ప్రేమ క్రియారూపంలో కనబడి మమ్మందరిని కూడా ఆనందపరిచింది. చాలా సంతోషం. ప్రత్యేకంగా నేను పనిచేస్తున్నటువంటి యునైటెడ్ చర్చ్ కమిటీ వారు, తర్వాత అందరూ కూడా ఎంతో ప్రయాసతో వచ్చారు. ముందుగా వాళ్ళందరికీ కూడా మా కుటుంబాల పక్షాన ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాను. కూడా నిజంగా మాకు బీబీఎస్ జరుగుతూ ఉంది. మిడిల్ చేసేసారు. చెప్పడం కూడా దేవునికి స్తోత్రం చేయాలి. అది ఒక ఎత్తు అయితే అది కనుక్కోవడానికి మనకి ఇన్ని సంవత్సరాలు పట్టింది. దేవుని ప్రణాళికను కనుక్కోవడానికి, బహిర్గతం చేయబడ్డాలి. ఇంకొక ప్రధానమైనటువంటి కార్యం ఏంటంటే ఈ రోజే ఎంగేజ్మెంట్. దేవుని మహాకృప ఏంటంటే మా యొక్క మేనల్లుడి యొక్క పుట్టినదల వేడుక కూడా ఈ దినమే. చెప్పడం కూడా దేవునికి స్తోత్రం చేయాలి. ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధ నామమునకే వందనాలు. దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభువా, నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో రాసినని వ్రాయబడినని వాక్యం సెలవిచ్చినట్లుగా అనాది కాలముగా ప్రభువా తండ్రి, ప్రియులు తండ్రి నాయన ప్రభువా, మరి స్టాన్లీ మోజెస్ను మరి ప్రభా పూర్ణ విషయమై తండ్రి మీరు జరిగించబోతున్న కార్యాల కొరకు వందనాలు చెల్లిస్తా ఉన్నా తండ్రి. 128వ కీర్తనలో ఉన్నటువంటి ఆశీర్వాదకరమైన వాగ్దానములన్నీ కూడా ఈ వీరక ఇరువురి జీవితంలో నెరవేర్చబడును గాక.